గుంటూరులో కానిస్టేబుల్ అని చెప్పి మోసం చేసి యువతిని పెళ్లి చేసుకున్నాడు ఓ హోంగార్డ్. అంతేకాకుండా అదనపు కట్నం కూడా తీసుకురావాలని యువతిని హోంగార్డ్ సాయి ఫణీంద్ర వేధిస్తున్నాడు. భర్తతో పాటు మామ కూడా తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు గుంటూరు ఎస్పీని ఆశ్రయించింది. గతంలో పెళ్లైన విషయం చెప్పకుండా సాయి ఫణీంద్ర రెండో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు చెబుతోంది. ఆ అబ్బాయి పేరు ఆదిమూలం సాయి ఫణీంద్ర. ఇది ఓల్డ్ గుంటూరు ఆంజనేయ స్వామి గుడి పార్క్ దగ్గర సోమవారి స్ట్రీట్, అక్కడ అబ్బాయి వాళ్ళ ఇల్లు. అది ఆ అబ్బాయి కానిస్టేబుల్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారండి. మొదటి పెళ్ళైన సంగతి కూడా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. ఇంకా పెళ్ళైన 10 రోజుల నుంచి ఇంకా నన్ను టార్చర్ చేయటం అవి చేశారు బాగా. ఇంకా తర్వాత అక్కడ ఉండలేక మా అమ్మగారింటికి వచ్చేసి ఇక్కడ కేసు పెట్టారు. మా అమ్మాయికి అబద్ధం ఆడి పెళ్లి చేసుకున్నాడండి ఆయన. ఒక మా అల్లుడు పెళ్ళైనాక తెలిసింది ఆ అబ్బాయికి పెళ్ళైన సంగతి. అదనపు కట్నం తీసుకురమ్మని మా అమ్మాయిని నిరాశ చేయటం, ఆ మామ చెయ్యి పట్టుకొని, అత్త ఏమో ఇంటి గుట్టు బయటికి చెప్పుకోకూడదమ్మా, గుట్టుగా ఉండాలని ఆ అమ్మాయి వాళ్ళ అత్తయ్య, వాళ్ళ ఆయన ఏమో నేను ముందే చెప్పాక మా నాన్న ఇట్లాంటి వాడు నువ్వే జాగ్రత్తగా ఉండాలని అతను. ఇవన్నీ అదనపు కట్నం తీసురా మీ అమ్మ వాళ్ళని అడిగానని, మేము పెళ్ళి 10 రోజులే కదా తర్వాత చెప్తామమ్మా, తర్వాత చూసి ఇస్తాము అని మేమంటే అప్పటి నుంచి ఇంకా అమ్మాయిని నిరాశ చేయటం ఎక్కువ చేశాడు. మమ్మల్ని ఆ అమ్మాయి దగ్గరకు బానీయకుండా, అమ్మాయిని మా దగ్గరకు రానియకుండా, అతను ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయిని హీరోయిన్ కూడా తాగిచ్చి ఆడ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చూపించి అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి ఆ అమ్మాయిని వాడి మాట్లాడటం. మా ఇంటికి నన్ను రానిలేదు వాళ్ళ ఇంటికి, మా అమ్మాయిని మా ఇంటికి రానిలేదు.